హలో ఫ్రెండ్స్, టీజీఈ ఎపిసెట్ 2025 ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్ ఎంసెట్ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్స్ ఏంటి అండ్ ఎంపీసీ వాళ్ళకి ఎప్పుడు బైపీసీ వాళ్ళకి ఎప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసెట్ 2025 ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఇది మీరు చూసుకోవచ్చు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు అలర్ట్ అని చెప్పేసి ఒక హెడ్లైన్స్తో మనకైతే ఒక వెయిటింగ్ న్యూస్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది యాక్చువల్గా. సో మనకి అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేశారంటే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసేస్తున్నారు, బట్ మనకి నోటిఫికేషన్ అవన్నీ వచ్చేసి ఎప్పుడు రెడీ అవుతాయంటే రేపు అయితే రెడీ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం టాపిక్ చూసుకున్నట్లయితే ప్రవేశ పరీక్షలు అంటే తెలంగాణ సంబంధించిన ఏపీసెట్ గురించి అనమాట ఈ ఒక టాపిక్ మొత్తం. ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీటెక్, బీ ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులో అడ్మిషన్లో నిర్వహించే ఏపీసెట్ను ఏప్రిల్ 29 నుంచి నిర్వహిస్తామని తెలిపింది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి మే 5 వరకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు ఉంటాయి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే మనకి ఇక్కడ ఏంటి అంటే టాపిక్ వచ్చేసి మనకి ఏప్రిల్ 29 నుంచి అయితే నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఎగ్జామ్స్ అయితే. సో దీనికి 29, 30 తేదీలో అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ మే 2 నుంచి మే 5 వరకు ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. సో బైపీసీ వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి 29th అండ్ 30th అయితే 2 డేస్లో అయితే అయిపోతుంది అనమాట. అంటే అగ్రికల్చర్ కావచ్చు, లేదంటే మిగతా వెటర్నరీ సైన్స్ కావచ్చు, సో హార్టికల్చర్ కావచ్చు అండ్ నెక్స్ట్ మనకి ఫిషరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో బీ ఫార్మసీ అవన్నింటికి సంబంధించిన 29th and 30th రోజు 2 days బైపీసీ ఎవరైతే చదువుతున్నారో వీళ్ళందరికీ అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో మీరు అప్పటి వరకు డెడ్ లైన్ పెట్టుకోవాలి, అప్పటి వరకు మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి, అప్పటి వరకు అయిపోవాలి మీ ప్రిపరేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి టీజీ ఎపిసెట్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మే 2 నుంచి మే 5 వరకు. అంటే మే 2, మే 3, మే 4, మే 5 ఈ యొక్క 4 days అయితే మీకైతే ఎగ్జామ్స్ అయితే కొనసాగుతాయి. కాబట్టి కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు, సో వీళ్ళ కొరకు అయితే తప్పకుండా 4 days అయితే ఉంది. సో మీరైతే ఇది గమనించగలరు. అప్పటి వరకు అయితే మీ ప్రిపరేషన్ అయితే అయిపోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్స్ అయితే మనకి ఆఫీషియల్ నోటిఫికేషన్ రేపు వస్తుంది. రేపైతే అనౌన్స్ చేస్తారు మనకి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. సో మనకైతే లేట్ ఫీ ఎంత, మనకి లేట్ ఫీ స్ట్రక్చర్ గురించి చూసుకున్నట్లయితే సో మనకు వచ్చి చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఏఎం వాళ్ళకి వచ్చేసి ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్ అండ్ అదర్స్ అంటే బీసీ అండ్ ఓసీ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ అయితే ఫీ అయితే ఉంది. అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అంటే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 400 రూపీస్ అండ్ అదర్స్ అంటే ఓసీ బీసీ వాళ్ళకి 800 రూపీస్ అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ ఎవరైతే ఎంబైపీసీ స్ట్రీమ్ కనుక చేసి ఉండి బోత్ ఎంపీసీ ఏపీసెట్కి ఉండి అండ్ బైపీసీ ఏపీసెట్కి కలిపి రాద్దామని చెప్పేసి అనుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఉంటే 800 రూపీస్ అండ్ అదర్ క్యాండిడేట్స్ అయితే 1600 రూపీస్ అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక డెడ్ లైన్ అయిపోయిన తర్వాత లేట్ ఫీజ్తో మీరు కనుక కట్టేయాలంటే లేట్ ఫీజ్ వచ్చేసి మనకి 250 రూపీస్ అండ్ 500 రూపీస్ అండ్ 2500 రూపీస్ అండ్ 5000 లేట్ ఫీజు కూడా ఉందన్నమాట. అది మీరు గమనించగలరు. ఇదంతా వివరాలు వచ్చేసి మనకి రేపు అనౌన్స్ చేయబడిన తర్వాత అంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకైతే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సో టోటల్గా మనకి కౌన్సిలింగ్ వచ్చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చేసి మనకి జూన్లో వస్తుంది. అండ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి జూన్, జూలై ఎండింగ్లో అంటే ఆగస్ట్లో అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫర్ బైపీసీ వాళ్ళకి. అండ్ ఎంపీసీ వాళ్ళకి అయితే జూన్, జూలైలో అయిపోతుంది అనమాట కౌన్సిలింగ్. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.